హాయ్! ఐయామ్ కృష్ణవంశీ. మనం ఈరోజు టాపర్స్ మాక్సిమం యూజ్ చేసే కొన్ని ఎవరికీ తెలియని వెబ్‌సైట్‌లు చెప్తాను. అవి మీరు ఓ దగ్గర పెట్టుకొని రాసుకోండి. లేదంటే చూడండి ఒకసారి. వెబ్‌సైట్స్ చాలా అంటే చాలా ఉపయోగపడుతది. ప్రతి టాపర్ మాక్సిమం యూజ్ చేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఓకేనా? సో, వెబ్‌సైట్స్ అనేది వాళ్ళకెలా వాల్యూ ఎడిషన్‌లా ఉపయోగపడతాయి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకేనా? వాల్యూ ఎడిషన్‌లా ఉపయోగపడతాయి. ప్రతీదీ ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు మనకి న్యూస్ పేపర్ చదివితే న్యూస్ పేపర్ ఒకటి సరిపోదు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే న్యూస్ పేపర్ ఒకటి సరిపోదు. అండ్ ఇంకొకటి మ్యాగజైన్స్ చదువుతారు. మ్యాగజైన్స్ చదవటం వల్ల కూడా కొంచెం కష్టం ఉంటది. ఎన్ని మ్యాగజైన్‌లని చదువుతుంటారు. సో, ఇలాగ అప్ టు డేటెడ్‌గా ఉండాలంటే మనకి కొన్ని వెబ్‌సైట్‌లు కూడా తెలియాలి మీకు. అదీ కాక నేను 2 రకాలుగా డివైడ్ చేశాను వెబ్‌సైట్‌లను కూడా. ఒకటి చెప్తాను. ఒకటి 2 రకాలుగా డివైడ్ చేశాను నేను. ఒకటి జనరల్‌గా, జనరల్ వెబ్‌సైట్స్. రెండోది జీఎస్ పేపర్‌కి సంబంధించి వెబ్‌సైట్స్ ఉంటాయి. అంటే వాల్యూ ఎడిషన్స్‌కి. ఓకేనా? అవి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా? జనరల్ వెబ్‌సైట్స్ అనేవి మాక్సిమం ఈ జనరల్ వెబ్‌సైట్స్ అనేది కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. మేబీ మీకు తెలియకపోయుండొచ్చు. ఓకేనా? ఇంకా ఏదన్నా అంటే బాగా ఉపయోగపడేది. ఇంకా జనరల్ జీఎస్ పేపర్ వెబ్‌సైట్స్ కొన్నుంటాయి. సో, ఇది ఎవరైతే యూపీఎస్‌సీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి యూపీఎస్‌సీ యాస్పిరెంట్‌కి చాలా అంటే చాలా ఉపయోగపడుతది. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తుంటాను. సో, మీరు స్క్రీన్‌షాట్లు కొట్టేసుకొని చూసేసాము అనుకుంటే పొరపాటవుతది. ఓకేనా? సో, వీడియో చూసి నాకు లైక్ చేయండి. సో, నా ఎఫర్ట్స్‌కి లైక్ చేయండి. ఓకేనా? సో, థాంక్ యూ. జస్ట్ ఇప్పుడు వెబ్‌సైట్‌లోకెళ్దాం. నెక్స్టు జనరల్ వెబ్‌సైట్స్. ఇప్పుడు పీఐబీ మేబీ అందరికి తెలిసిది. సో, ఎందుకు పీఐబీ ఎందుకు చెప్పండి? సో, మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ప్రతీదీ అప్డేట్ చేస్తారు. అవునా? గవర్నమెంట్ రిలేటెడ్‌వి. ఓకేనా? సో, పీఐబీ ఒకటి. ఓకే. నెక్స్ట్ జీకే టుడే. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువుంటాయి. నువ్వు క్విజెస్ రాసుకోవచ్చు. తర్వాత కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్స్ క్విజ్‌లు గానీ, సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గానీ నువ్వు జీకే టుడే అనే వెబ్‌సైట్‌లో ఉంటాయి. సో, 2 వెబ్‌సైట్‌లు ఓకేనా? సో, ఇంకా నెక్స్ట్ వెబ్‌సైటు ఈ వెబ్‌సైట్‌లు కాదు. ఇదొక వెబ్‌సైటు, ఇది కూడా వెబ్‌సైటు ఉంటాయి. బట్ ఇవి 2 యూట్యూబ్ ఛానెల్స్‌గా ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆర్ఎస్ టీవీ అంటారు. అంటే పార్లమెంటరీకి సంబంధించి ఓకేనా? మీరు లైవ్ చూడొచ్చు. లేదంటే మనకి ఎలా డిస్కషన్ చేస్తారో చూడొచ్చు. చాలా అంటే చాలా ఉపయోగపడుతది. ఒకసారి మీరు చూడండి. నెక్స్టు తర్వాత ఇది న్యూస్ ఆన్ ఎయిర్ అని ఉంటది. ఓకేనా? న్యూస్ ఆన్ ఎయిర్. న్యూస్ ఆన్ ఎయిర్. ఓకేనా? ఇది గవర్నమెంట్ వెబ్‌సైటే. సో, చాలా అంటే చాలా ఉపయోగపడుతది. నేను మళ్ళీ మీకు వెబ్‌సైట్‌లోకెళ్ళి ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పడానికి టైం లేదు నా దగ్గర. లేదంటే ఈ 2 చాలా ఉపయోగపడుతది. ఇది పర్టిక్యులర్‌గా యూట్యూబ్ ఛానెలు, వెబ్‌సైటు. ఇది ఇది గవర్నమెంట్ వెబ్‌సైటు చాలా ఉపయోగపడుతది. మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌కి. ఓకేనా? ఇప్పుడు కోచింగ్ వాళ్ళ దగ్గరికెళ్దాము. సో, ఈటన్నిట్లికి ఎందుకు పెట్టానంటే ఇది ఇన్‌సైట్ ఐఏఎస్ బాబా, రెండోది మూడోది మనకి ఫోరం ఐఏఎస్, తర్వాత ఇంకొకటి శామ్ అని. వీటన్నిటిలో కూడా మాక్సిమం ఏముంటాయంటే, మీరు అక్కడ ఇచ్చే ఎన్రోల్ కోర్సు చేయొద్దు. వాళ్ళు ఎన్రోల్ చేయమనేవి ఏది చేయొద్దు. బేసిక్‌గా నేను ఎందుకు ఇచ్చానంటే ఇవన్నీ ఇంకొకటి కూడా మర్చిపోయాను నేను. ఫిఫ్త్ వన్ కూడా దృష్టి అని ఉంటది. దృష్టి ఐఏఎస్. ఓకేనా? ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే నేను, వీటన్నిటిలో కూడా మనకి ఎప్పుడు కూడా వాళ్ళు అప్డేట్ చేసేదేంటంటే కరెంట్ అఫైర్స్. దానికి రిలేటెడు దానికి రిలేటెడ్‌గా క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. అంటే ఈ క్వెషన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. ప్రాక్టీస్ చేసుకోవడానికి. తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే జీఎస్ ఆన్సర్స్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటాయి. మీకు కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీరిచ్చే ఏ కోర్సు ఎన్రోల్ చేయొద్దు. వాళ్ళిచ్చే ఏ కోర్సులు కూడా వీళ్ళు ఇచ్చే ఏది కూడా ఎన్రోల్ చేయొద్దు. ఓకేనా? సో, నేనెందుకు ఇచ్చానంటే ఇది, వాళ్ళు క్వెషన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం చెప్పాను గదా! తర్వాత కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్, ఆ తర్వాత క్వెషన్స్
మెయిన్స్ క్వశ్చన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా కరెంట్ అఫైర్స్గా రాసుకోవచ్చు. ఫ్రీగా ఉంటాయి, చాలా యూజ్ చేసుకోండి. వీటన్నిటిలో బాగా ఉపయోగపడేది దృష్టి. నేను అదే పెట్టడం మర్చిపోయాను. ఓకేనా? సో ఇది బాగా యూజ్ చేసుకోండి. ఓకేనా? సో మీ ఏది ఎన్రోల్ చేయొద్దు. ఇప్పుడు నెక్స్ట్ మనం GS1లోకి వెళ్దాము. మీకు GS1లోకి వెళ్తే మనకు GS1లో సబ్జెక్ట్స్ తెలుసు కదా, జియోగ్రఫీ, హిస్టరీ. ఓకేనా? ఇండియన్ సొసైటీ, అవునా? ఇండియన్ సొసైటీ తర్వాత ఇంకేముంటాయి, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఓకేనా? సో ఈ విధంగా ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వీటిలో చూద్దాము. ఇది PMF-IAS. ఇది ఎందుకు ఇచ్చానంటే ఇది జనరల్గా యూజ్ చేసేది ఎందుకంటే PMF దీంట్లో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాగజైన్స్లో చాలా అంటే ఇమేజ్ క్వాలిటీ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది విజిబుల్గా చూడటానికి. అంటే చూస్తే అంటే చదువుకోవాలనిపిస్తుంది అనమాట. మెటీరియల్ చూస్తే అలా ఉంటుంది. జియోగ్రఫీకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మ్యాప్స్ కానీ, జియోగ్రఫికల్ మ్యాప్స్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ సమ్ ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ కూడా ఏది ఎన్రోల్ చేయొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ అది చెప్తాను. ఈ వెబ్సైట్ గురించి చెప్తాను, 1 minute. సో నెక్స్ట్ ఇది కొంచెం ఎలాగో ఇంగ్లీషు అర్థమైన వాళ్ళ కోసము ఇది జియోగ్రఫీ ఛానల్. ఓకేనా? ఈసారి బాగా చెప్తారు. ఓకేనా? జియోగ్రఫీ సంబంధించి మన కాన్సెప్ట్స్ రిలేటెడ్. నెక్స్ట్ కొంచెం హిందీ అర్థమై ఇంగ్లీష్ అర్థమైతే ఇగో ఈ ఛానల్ ఉపయోగించుకోండి. వీడి పేరు రాజ్ తనీల్ అంట. సో ఈవిడ బాగా చెప్తారు. మ్యాక్సిమం టాపర్స్ రికమెండ్ చేసింది ఈవిడ్ని. ఓకేనా? నేను కూడా చూశాను, బాగుంటాయి. ఓకేనా? మాకు హిందీ అర్థం అవ్వాలి, లైట్గా అన్న అర్థమైతే మనకి వినడానికి బాగుంటుంది. హిందీ అర్థం కాకపోతే ఈ ఛానల్ ఉపయోగపడదు. ఓకేనా? కానీ మీకు ఇంగ్లీష్ అయితే ఇది చాలా బాగుంటుంది ఈ ఛానల్. ఓకేనా? సో జియోగ్రఫీకి అది. నెక్స్ట్ ఎకనామీ, ఇది ఇండియన్ సొసైటీ రిలేటెడ్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వెబ్సైట్లో ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ కానీ లేదంటే రీసెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అని. ఓకేనా? సో ఇలాగ ప్రతిదీ అప్డేటెడ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, లిమిటేషన్స్ ఆఫ్ ది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో క్రైమ్ డేటా ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ జబల్పూర్. అంటే ప్రతిదీ అప్డేటెడ్గా ఉంటాయి. సో వాల్యుయేషన్స్గా ఇండియన్ సొసైటీకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆప్షన్స్ కూడా ఆంథ్రోపాలజీకి కానీ లైక్ ఇంకా సోషాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు GS2కి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ GS2కి వచ్చేసరికి ఈ వెబ్సైట్ వికాసపీడియా. సో కాన్సెప్ట్స్ చాలా బాగా నేర్చుకోవచ్చు దీంట్లో. వికాసపీడియా ఒక్కసారి మీరు చూడండి. ఓకేనా? GS2 రిలేటెడ్ మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో పాలిటీ దగ్గర నుంచి గవర్నెన్స్, సోషల్ జస్టిస్. సో ఇది సోషల్ జస్టిస్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఒకసారి ఇది మీరు చూడండి. ఇక్కడ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ ఇలాగా ప్రతిదీ ఉంటుంది. మీరు ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? వికాసపీడియా. ఓకేనా? గవర్నమెంట్ వెబ్సైట్ ఇది కూడా. సో నెక్స్ట్ మనకి CPEC, ఇది IDSA అంటారు. ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది, IRకి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. సో ప్రజెంట్ ఏదో ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇలా హెడ్లైన్స్ వస్తుంటాయి. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇది ఇలా సెర్చ్ చేయండి, IDSA అని. ఓకేనా? సో IRకి ఉపయోగపడుతుంది. అంటే మనం ఆర్టికల్స్ చదువుకోవడానికి అన్నీ మనకి దాన్ని ఏమంటారు, అన్నీ కూడా న్యూస్ పేపర్లో ఉండవు, మ్యాగజైన్స్లో కూడా ఉండవు. కొన్ని వెబ్సైట్లోకి వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? PRS. సో ఎప్పటికప్పుడు మనకి ఇండియాలో జరుగుతున్న కొత్త అప్డేట్స్, అంటే ప్రతిరోజు జరిగే విషయాలు, అంటే పాలసీస్ అన్నీ కూడా బయటకు వస్తుంటాయి. సో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కేస్ స్టడీస్గా ఉపయోగపడుతుంటాయి. ఓకేనా? యూనియన్ బడ్జెట్ అనాలిసిస్ చూడండి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫైనాన్స్ కమిషన్స్, మన రిపోర్ట్స్ చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది PRS. ఓకేనా? సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి వెళ్ళి చదవండి. ఓకేనా? గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. ఒకసారి మీ ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది కూడా IRకే. చాలా బాగుంటుంది వెబ్సైట్. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ IRకి సంబంధించి మనం దీనికి చాలా వాల్యుయేషన్స్కి ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇది కూడా IR రిలేటెడే. ఓకేనా? ORF అంటారు. లేదంటే దీనికి
ఇక్కడ ఉంటుంది చూడండి వెబ్సైట్ నేము ORF ఆన్లైన్ ఉంది. సో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఐఆర్ దగ్గర, ఇది కూడా ఐఆర్. ఓకేనా, నీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాయి. సో అనలైజ్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ GS3. సో ఎప్పటికప్పుడు అప్డేట్ ఎకానమీ రిలేటెడ్, పాలసీ రిలేటెడ్ చదవాలంటే మింట్ అని ఉంటుంది వెబ్సైటు, అది సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరము, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గ్లోబల్లో జరిగే ఎకానమీ ఇష్యూస్ అన్నీ, లేదంటే బ్యాంక్ రిలేటెడ్ కానీ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. రిపోర్ట్స్ ఉంటాయి, చదువుకోవడానికి కూడా మనకి వాల్యుయేషన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ UNEP తెలుసు కదా, యూనాప్ అంటారు. అంటే ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. సో మనకి ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కావాలనుకుంటే సో చదువుకోవాల్సిందే దీన్ని కూడా. అంటే ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు దీన్ని కూడా. ఇప్పుడు మైగ్రేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ సంబంధించి COP15 దాని సమ్మరీ ఇక్కడ ఉంది. మీరు వెళ్ళి సెర్చ్ చేస్తే చదువుకోవడానికి బాగుంటుంది. ఈ వెబ్సైట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో మీలో క్వశ్చన్స్ నాకు తెలిసి ఇప్పుడు ఇంత చెప్తున్నప్పుడు ఇంతవరకు చూసారంటే చాలా గ్రేట్. మీ ప్రిపరేషన్, మీ గ్యారంటీ, మీ మీద నమ్మకం ఉంది, మీ మీద మీకు దాన్ని ఏమంటారు సెల్ఫ్ బిలీఫ్ ఉంది. సో ఇది ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నారు. సో అందుకోసం మీరు ఇంతవరకు చూశారు కాబట్టి నేను లాస్ట్లో ఒక విషయం కూడా చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇది GS4. సో GS4 ఇది వచ్చేసరికి స్కిల్స్ యూ నీడ్ అనే వెబ్సైట్ ఉంటుంది. సో లీడర్షిప్ స్కిల్స్ అని రకరకాల స్కిల్స్ ఉంటాయి, మనకి ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో యాటిట్యూడ్ అని మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఎథిక్స్లో. సో ఆన్సర్ రైటింగ్ ఎథిక్స్లో మనకి యాటిట్యూడ్ అని, యాప్టిట్యూడ్ అని, సో సమ్ లీడర్షిప్ స్కిల్స్ అని అన్నీ ఉంటాయి కదా. ఈ వెబ్సైట్లో మనకి చాలా క్లుప్తంగా ఉంటాయి, ఎగ్జాంపుల్స్తో ఉంటాయి. సో ఉపయోగపడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది OECD అంటారు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇది చాలా ఉపయోగపడుతుంది బాగా, ఎందుకంటే దీంట్లో ఎప్పుడూ కూడా మనకి కేస్ స్టడీస్ రిలేటెడ్ ఉంటాయి. కేస్ స్టడీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిగ్రిటీ లేదంటే కరప్షన్ రిలేటెడ్ కొన్ని కేస్ స్టడీస్ పోస్ట్ చేస్తుంటారు. ఓకేనా. అసలు మనకి ప్రాపర్టీ ఎలాగా, అసలు గవర్నెన్స్ ఎలా చేయాలి అనేది సమ్ వెబ్సైట్స్లో బెస్ట్ వెబ్సైట్ ఇది. ఓకేనా. సో యూజ్ చేసుకోండి ఇది కూడా. సో కేస్ స్టడీస్ ఎక్కువ ఉంటాయి, ఉపయోగించుకోండి దీన్ని. సో నెక్స్ట్ నీతి ఆయోగ్, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది మనకి నీతి ఆయోగ్ అనేది ఫెడరలిజంకి ఉపయోగపడుతుంది. ఓకేనా. అంటే GS2కి ఉపయోగపడుతుంది, అలాగే GS4కి కూడా, అంటే ఎథిక్స్ కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే కేస్ స్టడీస్ కోసం. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో మ్యాటర్ ఏంటంటే ఇన్ని వెబ్సైట్లు చదవాలా, ఇన్ని వెబ్సైట్లు ఎవడైనా ప్రిపేర్ అవుతాడా అని అడిగితే అన్నీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. సో మీకు నచ్చినవి దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఎంత ఇంపార్టెంట్, ఏం అవసరం అనేది తీసుకొని మీరు చదువుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను ఒక మ్యాక్సిమం ఎక్కడైతే టాపర్స్ వాళ్ళ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేస్తారో అవి నేను తెలుసుకొని ఒకప్పుడు సో మళ్ళీ నేను ఎప్పటికప్పుడు వాడుకుంటుంటాను. కాబట్టి నాకు ఈ టైంలో చేయాలనిపించి ఆ వెబ్సైట్లన్నీ ఒక దగ్గర చేర్చి ఇలాగ మీకు నేను చూపించాను, ఇలా వాడుకోవచ్చని. ఓకేనా. సో ఇది నేను ఒక టాపర్స్ దగ్గర నేర్చుకొని, అంటే వాళ్ళు ఇలా వాడతారని నాకు కూడా తెలిసిన తర్వాత నేను కూడా మీకు ఇలా వాడుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. అన్నీ వాడాల్సిన అవసరం లేదు, వాడుకోవచ్చు, ఎంత కావాలో అంతే వాడుకోవాలి. సో ఏదైనా ఒక వెబ్సైట్, ఓకేనా, ఎప్పటికప్పుడు చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి మనం చూస్తానికి, అప్డేట్ తెలుసుకోవడం కోసం వెబ్సైట్లు ఉపయోగపడతాయి. ఓకేనా. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఆల్ ది బెస్ట్.